ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక వీడియో తెచ్చాను కదా, ఇది మళ్ళీ బర్త్డే ఒక వీడియో అయితే తెచ్చాను. చాలా బాగా వచ్చింది. ఇది ఎన్టీఆర్ సార్ది మే 20కి ఒక వీడియో ఉంది. అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఫోటో పెట్టి చేసుకుని, అంటే ఎవరు బర్త్డే ఉంటుందో ఒకసారి వాళ్ళ వీడియో ఫోటో పెట్టి చేసుకుని, బాయ్స్ అయినా సరే గర్ల్స్ అయినా సరే. అండ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మీకు సౌండ్స్తో వినిపిస్తాను. వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి. అండ్ వీలు ఉంటే మాత్రం చిన్న లైక్ ఇచ్చండి. ఫస్ట్ ఆఫ్ అయితే మీరు వీడియో అయితే చూసి ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, మీకు ఇవి ఒక ఫీల్ అయితే రాకపోవచ్చు. ఎందుకంటే నేను నూడ్లు అయితే పెట్టాను. మీకు స్కూల్ కింద చదువుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ వీడియో పోస్ట్ చేసాను. అక్కడ వెళ్ళి మీరు చూసుకోండి. అండ్ వీడియో గురించి ఏమాత్రం డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇచ్చాను. అండ్ ప్రాజెక్ట్ లింక్ ఏమైనా ప్రాబ్లం అయితే నాకు కామెంట్ చేయండి. మీకు లింక్ అయితే సెండ్ చేస్తాను. బాగుంటే మాత్రం లాస్ట్ వరకు అయితే చూసుకోండి, చాలా యూజ్ అవుతుంది. అలాగే ప్రాజెక్ట్ లింక్ కొన్ని యాప్ లింక్స్ ప్రతి ఒక్కటి మీకు డిస్క్రిప్షన్లో పెట్టింటాను. అక్కడ వెళ్ళి మీరు వీలుంటే ఇన్స్టాల్ చేసుకోండి. మీ దగ్గర ఆల్మోషన్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఈ వీడియో వేసుకుంటే, అంటే ఈ వీడియోస్ కదా ఎడిటింగ్ చేసుకుంటే అలర్ట్ అయితే ఉండాలి. అది పంపుతా అంటే మీకు టెలిగ్రామ్లో ఉండి అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే పెట్టాను. అక్కడ వెళ్ళి చూస్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు టైం వేస్ట్ అవ్వకుండా ఎడిటింగ్ స్టార్ట్ అవుతారండి ఫ్రెండ్స్. ఇక్కడ అలర్ట్ మిషన్కి ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసినాను. మీరు ఇంపోర్ట్ చేసినట్టయితే ఇక్కడ స్టార్టింగ్ తీసుకుంటే 2025 అంటే ఇప్పుడు బర్త్డే ఇప్పుడు ఏ ఏ ఇయర్ ఉందో ఆ ఇయర్ బర్త్డే డేట్ అయితే పెట్టుకుని, అండ్ ఇక్కడ కింద ఇమేజ్ అయితే ఉంది. అంటే నేను ఇమేజ్ అయితే పెట్టాను, వెరైటీగా అయితే పెట్టాను, బాగుంటుందని. అలాగే బాగుంది. అండ్ ఇక్కడ మే 20 అంటే ఎవరు బర్త్డే వీడియో చేయాలనుకున్నా వాళ్ళ డేట్ పెట్టండి. ఇక్కడ ఎన్టీఆర్ సార్ అయితే పెట్టాను. అండ్ ఇక్కడ హ్యాపీ, తర్వాత ఇక్కడ బర్త్డే చెప్పాను కదా, దాని కింద ఇమేజ్ పెట్టుకునే నో ప్రాబ్లం. ఇక్కడ కింద చూసుకుంటే ఒక ఎన్టీఆర్ సార్ నేమ్ అయితే ఉంటుంది. అంటే ఎవరి నేమ్ అయినా సరే, బాయ్స్ అయినా సరే గర్ల్స్ అయినా సరే వాళ్ళకి నేమ్ అయితే యాడ్ చేసుకునండి. యాడ్ చేసిన తర్వాత ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఇమేజ్ ఇది, ఇమేజ్ వెళ్ళి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి అండ్ ఫోటో యాడ్ చేసిపోయిన ప్రశ్న అయితే క్లిక్ చేసుకుని, క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ చూసుకుంటే అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అడ్జస్ట్మెంట్ అంటే నో ప్రాబ్లం, అడ్జస్ట్మెంట్ లేకపోతే అడ్జస్ట్మెంట్ పెట్టుకోండి. అండ్ ఇలాగే ఇది ఎలా ఫోటో యాడ్ చేసారో ఇది అలాగే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ చూసుకుంటే ఇక్కడ 4 ఇమేజ్ ఇచ్చాను. అండ్ అలాగే ఇక్కడ ఫాంట్ ఇచ్చాను. చెప్పేది మర్చిపోయాను, ఫాంట్ అయితే చాలా అవసరం. మిస్సింగ్ ఫాంట్ ఏమంటే కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఇక్కడ హ్యాపీ బర్త్డే కింద ఇక్కడ చూసుకుంటే ఎన్టీఆర్ సార్ ఉంది. అంటే ఇక్కడ మీరు ఎవరు చెప్పాను కదా స్టార్టింగే, అలా మీరు యాడ్ చేసుకునేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సేమ్ ఫొటోస్ అయితే యాడ్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోసారి చూపించుకోండి. ఇమేజ్ రిలీజ్ తర్వాత కలర్ ఫీల్డ్కి మీడియంకి వెళ్ళి ఫోటో యాడ్ చేసుకొని, ఒక ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ క్లిక్ చేసుకుని ఇలా మీరు 4 ఇమేజ్కి అంటే 4 ఇమేజ్ కదా, నేను ఇక్కడ ఎన్ని ఇమేజ్లు ఇచ్చినా అన్ని ఇమేజ్కి మీరు 1 by 1 ఫోటోస్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ పక్కన షేర్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసుకుని తర్వాత మీకు నచ్చిన క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే మీకు సేవ్ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే మొత్తం చిన్న లైక్ ఇచ్చండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకి పోతే నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోతో మీ కోసం థ్యాంక్స్ ఫర్ వాచ్ అవర్. జై హింద్.